తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు చంద్రగిరి మండల బీజేపీ అధ్యక్షులు మొక్కిలే విజయేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా నాయకులు మార్త సత్తయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజేపీ మద్దతు ప్రకటించిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన ఉద్యమకారులను, అమరులైన వారిని రాష్ట్ర ప్రభుత్వాలు మారినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవై మండల శాఖ అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్, నాయకులు మరి మల్లేశం, మరి రాజు, మట్కం మల్లేశం, పత్తిపాక శ్రీనివాస్, పొన్నాల మహేందర్, ఏనుగు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మరి జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే, ఆనాడు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసి దాదాపు 1200 మంది అసురులు బాసిర్రు. మరి తెలంగాణ రాష్ట్రం కొరకు భారతీయ జనతా పార్టీ కూడా ఎనలేని కృషి చేసి మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ, మరి రాజ్యసభలో కానీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు, మరి తెలంగాణ ప్రజల అభ్యున్నతి కొరకు, మరి ప్రత్యేక రాష్ట్రం కొరకు భారతీయ జనతా పార్టీ మరి ఆనాడు సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ కానీ మరి ఎంతో పోరాటం చేసి మరి తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి వారు. మరి మనము వారిని స్మరించుకోక తప్పదు. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు పోతున్నాయి. కానీ తెలంగాణ కొరకు ఎవరైతే ఉద్యమం చేసిరో ఆనాడు జైళ్ల పాలై, మరి కటకటాల పాలై అనేక పోరాటాలు చేసి మరి కేసులు మీదేసుకున్నటువంటి వారికి కానీ, మరి ఏదైతే 1200 మంది అసూలు వాస్తే వారి కుటుంబాలకు కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు. ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అట్నే ఉంది. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ యొక్క తెలంగాణ అమరవీరుల కొరకు కానీ, మరి తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి వారికి తగిన న్యాయం జరుగుతలేదు. ఖచ్చితంగా మరి ఏదైతే తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఈనాటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.